మంత్రులతో మీటింగ్ పెట్టినప్పుడు ఇష్యూ అయింది కదా. పార్టీ కేవలం పార్టీ సెక్రటేరియట్ లో మంత్రులతో మీటింగ్ పెట్టినప్పుడు అది కరెక్ట్ కాదని ఇష్యూ అయింది కదా. కొన్ని ఇప్పుడు చిన్న చిన్న విషయాల్ని మనం భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. మీనాక్షి నటరాజన్ గారికి పార్టీ మీద ఇంట్రెస్ట్, ప్రభుత్వం ఏదో ఇక్కడ ఆమె బాధ్యురాలుగా కానీ ప్రభుత్వంలో ఎక్కడ ఇంటర్ఫిరెన్స్ కానీ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ ఎక్కడ వారు పార్టిసిపేట్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు 1.5 year గా వారు పార్టీ నిర్మాణం మీద బీజేపీ అవలంబిస్తున్న మరి అప్రజాస్వామిక విధానాల మీద ఆమె పోరాడతారు తప్ప ఎక్కడ ఆమె ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులను కానీ దిశానిర్దేశాలు చేసిన దాఖలాలు అయితే లేవు. కేవలం పార్టీ ఇంట్రెస్ట్, పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంగా వారు చాలా సిన్సియర్ గా మరి గాంధీ గారి ఐడియాలజీలో పనిచేస్తున్న ఒక మహిళ. మరి మహిళా రిజర్వేషన్ పెట్టాలి, ఇంప్లిమెంట్ చేయాలనుకున్న మరి మరి మోడీ ప్రభుత్వంలో ఈరోజు ఒక మహిళను అవమానపరిచే విధంగా ఇబ్బందికరంగా వారిని మరి ఎలాంటి అసత్య ఆరోపణల్ని ముందు పెట్టి ఈ విధంగా నామినేషన్ తిరస్కరించడం అనేది ఇది రాజ్యాంగాన్ని ఖూని చేసినట్టు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వారు ఇదొకటే కాదండి, దేశంలో ఎన్నో నల్ల చట్టాలు తెచ్చిర్రు. వాజ్పేయి గారి బీజేపీ వేరు, ఈ రోజు మోడీ గారి బీజేపీ వేరు అనేది బీజేపీ నాయకులే చెప్పుకునే విధంగా ఈరోజు దేశంలో పరిపాలన సాగుతుంది. కేవలం కార్పొరేట్ సంస్థల్ని మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ ప్రజలు పేద బడుగు బలైన వర్గాలు నడ్డి విరుస్తూ ఈ రోజు దేశంలో ఏం జరుగుతుందో దేశ ఆర్థిక నామినేషన్ గురించి మాట్లాడు ఇవన్నీ ఇప్పుడు రిజెక్ట్ చర్చ మళ్ళీ పెట్టుకుందాము, అసెంబ్లీలో పెట్టుకుందాము, గార్డెన్ లో పెట్టుకుందాము, అమరవీరులో పెట్టుకుందాము, సెక్రటరీలో పెట్టుకుందాము. ఇప్పుడు మామూలు సబ్జెక్టు మీనాక్షి నటరాజన్ గారిది ఎందుకు రిజెక్ట్ చేశారు? మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళి మీ కట్టప్పలు ఎవరు, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మీ కట్టప్పలు ఒక మంచి నిజాయితీపరులైన రాజకీయ నాయకులు కాంగ్రెస్. ఇప్పుడు ఎవరో గుడ్డ కాల్చి మీరేస్తే మీరు దాన్ని పట్టుకొని కూర్చుంటే అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం. అది నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. మోడీ గారి పరిపాలన ఇలాంటి అవకతవకలతోనే సాగిస్తా ఉండని చెప్తున్నా. ఈ ఓట్లను 60 లక్షల ఓట్లు తీసేసి బెంగాల్లో అధికారులు రావడం, 60 లక్షల ఓట్లు తీసేసి బెంగాల్లో అధికారులు రావడం, అదే విధంగా మధ్యప్రదేశ్ అక్కడ ఎక్కడైతే ఆక్రమణదారులు వలసదారులు ఈ దేశంలో ఎటువంటి సంబంధం లేని వాళ్ళ ఓట్లు తీసేశారు. జిహాదీల ఓట్లు తీశారు, రోహింగ్యాల ఓట్లు తీశారు, మియన్మార్ ఓట్లు. అది సబ్జెక్ట్ కాదు, అది ఇంకో సబ్జెక్ట్. అది సబ్జెక్టు చట్టాలు వర్తించాయా కాంగ్రెస్ వాళ్ళకు? సరతన్ అన్నాడు చట్టాలు వర్తించాయా? 60 ఓట్లు 50 ఓట్లు రోహింగ్యా సోనియా గాంధీ గారికి అప్తురాలైతే చట్టాలు వర్తించాయా ఈ దేశంలో? ఒక్క హౌస్ నెంబర్ తోని 60 మంది ఓటర్లు నమోదు అవుతారండి. సరే, ఒకసారి బీఆర్ఎస్ ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, రాకేష్ రెడ్డి గారు ఒకసారి బీఆర్ఎస్ ఒక్క నిమిషం బీఆర్ఎస్ ఒకసారి చందర్ గారిని, కోరకట్ చందర్ గారిని తీసుకుందాం. లైన్ లో ఉండండి. రామచంద్ర నాయక్ గారు, బీఆర్ఎస్ ఏమంటుంది? యు ఆర్ విత్ మీనాక్షి నటరాజనా? మీకు సందులో దొరికిందని పాపం రేవంత్ రెడ్డి మీద చేసేస్తారు. మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. చందర్ గారు, రేవంత్ రెడ్డి దీనికి సమాచారం ఇచ్చాడని చెప్పి. మీరే కోరకట్ చందర్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉందా లేదా? చందర్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు విషయం ఏంటంటే ఇది జరిగిన వినపడుతుందా? వినబడుతుంది. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎస్, టీవీ పెట్టినట్టున్నారా? వినపడుతుందా? వినబడుతుంది చెప్పండి. వినిపిస్తుంది చంద్ర గారు, చెప్పండి. వినపడుతుంది కదనా? వినబడుతుంది. ఎస్, ఫైన్, చెప్పండి. ఓకే, అయితే ఈ జరిగిన తతంగం అంతా కూడా మనము ఒక్కసారి గమనిస్తే